పురములో అడుగు మోపింది పాశమే విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే అలా వైకుంఠపురములో పట్టుగా చేరే బంధమే అలై పొంగేటి కళ్ళలో ఉల్లాసా తీసుకొచ్చనే పొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటే మేఘమే దృష్టి తీసింది దీవెనై గణకూష్మాండమే భుజము మార్చింది భువనమే పరుగు మోయంగ బంధమే స్వాగతించింది చిత్రమై రవి సింధూరమే వైకుంఠపురములో వైకుంఠపురములో వైకుంఠపురములో
తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా చెప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత దుష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదం. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది. అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది. అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది. నేనా నేనా ఇలా నీతో ఉన్నా, అవునా అవునా అంటూ ఆహా అన్నా. నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే. ఓయే ఓయే హత్తుకుపోయే. చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే. ఓయే
ముందే ఇప్పుడంట ముడిపడినదే నేనా నేనా ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే ఏ హత్తుకుపోయే చుక్కలు చూడని లోకంలోకి చెప్పున నన్ను తీసుకుపోయే ఓయే ఓయే తీసుకుపోయే కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో వెనుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు క్రీస్తు సంఘములకు సరసైనవాడున పరిశుద్ధ భార్యకు స్వేచ్ఛయున్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడున్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. భార్యను కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అందువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన లోపలైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనగాను నిర్దోషించినటువంటి నూతన దంపతులు గమనిస్తూ వేదిక మీద ఉన్నారు. గమనించండి, వివాహం జరుగుతుండగా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు సభ్యులు పురుషులు స్త్రీలు విశ్వాసులందరికీ కూడా ఈ స్థలానికి రావాలని దేవుని స్వాములుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక నైవేద్యంలో మా సభ కాపులు గారు ముందుగానే మీరు అనౌన్స్ చేశారు. కానీ ఇంకా అమూల్యమైనటువంటి వస్తువులు కాబట్టి ఆశీర్వదించాలని ప్రభుత్వం మనవి చేస్తూ ఉన్నా. అలాగే కుటుంబాలకు ప్రత్యేకంగా వివాహాలకు ఆహ్వానించినటువంటి కుటుంబ పెద్దలైనటువంటి సామేలన్న గారు, వారికి ఇచ్చేటువంటి కుమారుడు యాకోబు, వారికి ఇచ్చేటువంటి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఆహ్వానించడం అనేటువంటిది దైవజనులు
ఆహ్వానించాలా అనేటువంటి మంచి మనస్సు రావడం అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చేటువంటి ప్రేరేపణ కనుక 1-2 సార్లు వారు ఎంతగానో బ్రతిమలాడుచు మరి అబ్బాయి పెళ్లికి రావాలా బాబాయ్ అని వారు చాలా ఆప్యాయంగా ఆహ్వానించారు. మనస్సు దేవుని వాక్యము మీద ఉంచాలి. ఎక్కడ ఉంచాలని బాబు ఇలిసి బాబు ఎక్కడ పడినటువంటి చదవబడినటువంటి మాటల్లో ఆ 2 మాటలు ప్రత్యేకంగా కనబడతాయి. పురుషులకు అపొస్తలుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2 మాటలు ప్రాముఖ్యమైన మాటలు పురుషులకు స్త్రీలకు ఆ కుటుంబం యొక్క క్షేమం నిమిత్తమై రాయబడినటువంటి మాటలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. మొదటి మాట మనం గమనిస్తే, స్త్రీలారా పురుషుని ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు ఏం చేయాలంట? లోబడాలా. మొట్టమొదటిగా చెప్పబడినటువంటి ఈ మాట స్త్రీలకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరికి లోబడి ఉండాలంట? పురుషులకు. పురుషుడు అంటే ఎవరు? భర్త. భర్తకు లోబడి ఉండడం అనేటువంటిది స్త్రీ మొట్టమొదటిగా నేర్చుకోవలసినటువంటి మాటలు పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. 2వ మాటను మనం గమనిస్తే పురుషునికి తెలియపరుస్తూ అంటూ ఉన్నాడు ఇక్కడ, పురుషులారా మీ భార్యలను పూర్తి చేయాలి. ఏంటిది? ప్రేమించుడి. స్త్రీలేమో తమ భర్తలకు లోబడి ఉండాలా, పురుషులైతే ఎలా ఉండాలా? తన భార్యలను ప్రేమించాలి. స్వరూపి అయి ఉన్నాడు అంటారు. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన బాబు నవకిచ్చోరు. దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి కనుకే మనలో దేవుడు ప్రేమ పెట్టాడు. కనుక ఇక్కడ గమనిస్తే హత్తుకొనుట అనేటువంటి మాటను ఒక్కసారి మనం గమనిస్తే, ఒక ఇల్లు కట్టాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నా వైపు చూస్తుండని గమనించండి. ఇల్లు కట్టాలని మనం ఆలోచన చేస్తాము. 2 10 అడుగుల పైపులు 2 మనకు ఉన్నాయి. ఏమున్నాయి? కానీ మనకు 20 అడుగుల పైపు మనకు అవసరం అవుతుంది. అయితే ఈ రెండింటిని ఏం చేయాలి? మనము అతికించాలి. ఏం చేయాలా? అతికించాలి. ఎల్డింగ్ చేయాలి. ఆ ఎల్డింగ్ చేసేటువంటి సమయంలో ఎల్డర్ ఏం చేస్తాడు అంటే, ఒకటి ఏం తీసుకుంటాడు, దాన్ని ఎల్డింగ్ యొక్క కడ్డీ ఉంటుంది. ఆ కడ్డీ కరెంటు వలన ఏం చేస్తాడంటే 2 పైపులను ఏం చేస్తాడు? అతికిస్తాడు. జోడు చేస్తాడు. జోడు చేయటం వలన ఈ 2 ఏమవుతున్నాయంటే, గమనించండి, చెప్పే సామాన్యమైనటువంటి మాట కాదు. ఇందులో 2 జోడించినప్పుడు ఏమవుతుందంటే 2 కలిసి ఒకటిగా అవుతున్నాయి. ఏమవుతున్నాయి? భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మీ కుటుంబము, పెద్దలు ఒక మాట అంటారు సామెత, 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అయ్యా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి వారు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఫలింపాలి. ఇంకా మనం చూస్తే చాలా దూర కార్యక్రమాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, కానీ మీరు చెప్పడం ఇప్పుడు సమయం కాదు కనుక ఒకసారి మనము హెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలోకి వెళితే ఒక మాట అక్కడ ఉంటుంది. యోసేపు వంశస్థులను అలాగే మరి ఆ యూదా వంశస్థులను ఇరువురిని కూడా ఏకము చేసి 2 కర్రలను జతపరచమని అక్కడ రాయబడుతుంది. ఆ 2 కర్రలు ఒకటిగా ఉంటుందంట. ఒక కర్ర యూదా కర్ర ఒకటి, రెండవది యోసేపు కర్ర అని చూపిస్తారు. యోసేపు ఇరువురు ఏకము వివాహము జరిగించబడిన తర్వాత ఒకటిగా ఉండి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని బిడ్డలుగా ఉంటే మీ కుటుంబము బహుగా ఫలించి ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంది. దేవుడి ఇట్టి మాటలు మన ఇనికిడిలో దీవించి బలపరచు ఆశీర్వదించుగాక. దేవుని నామానికి స్తోత్రం. తల్లుంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా.
నీ సన్నిధిలో ప్రభువా ఈ వధువు వరులను ప్రభువా మీరు ఈరోజు నా ప్రభువా ఆశీర్వదించినందుకు ఆశీర్వదించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితంలో ఎక్కడో పుట్టి అయా ఎక్కడో పెరిగి ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రభువా ఈ రోజున ఈ జంటను ఈ రెండు కుటుంబాలను మీరు కలిపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాకు ఇచ్చిన ప్రభువా చెల్లెలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వారికి ఇచ్చిన గర్భఫలాల్లో ప్రభువా మొదటి కుమారుడు ఎలీషాను బట్టి నీకు స్తోత్రాలు, మొదటి కుమారుడు శాలెమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రెండవ కుమారుడుగా ప్రభువా అయా ఎలీషా బాబును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. ఎలీషా బాబు విషయంలో ప్రభువా ఈ రోజున ప్రభువా మీరు వివాహము అన్ని విషయములలో చెప్పబడిన వాక్యమును ప్రభువా దీవెనకరంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ నామములో మహిమపరుచుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా. ఇంకను అయా సంఘంలో ప్రతి ఒక్కరు ఈ వధువులను ఆశీర్వదించడానికి వచ్చిన ఈ మిట్టపాలెం ప్రాంతంలో ప్రతి ఒక్కరిని స్త్రీలను పెద్దలను చిల్లలను ప్రభువా అలాగనే వృద్ధులను ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ మెండైన దీవెనలతో నిండారుగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఏమి తెలియని చిన్న వయసులో ప్రభువా బాల్య దిశలో ప్రభువా ఈ రోజున అయా ఒక పెళ్ళీడుగా అనగా ఏమన్నా దిశలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. ఈ వధువరులను ప్రభువా ఎలాంటి సాతాను శక్తులు, చీకటి శక్తులు ప్రభువా, అంధకార శక్తులు ప్రభు వారిలో సమీపించకుండా అయా సుహాసిని విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం అయా. స్త్రీలలో అధిక సుందరివై అనగా ఆమెకు ప్రార్థన అనే పట్టుదలతో పాఠాన్ని నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబాలలో ప్రభువా చేరి అందరితో ఐక్యతతో సమాధానంతో కలిసి మేమందరము జీవించి నడుచుకునే కృపను దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా వారి తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువా తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ జరగనున్న కార్యక్రమానికి మీరే ఆధిపత్యం వహించమని ఇక్కడున్న పాస్టర్లందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారి వారి ప్రభువా మీరు తలాంతును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ వధువరులను అనగా ఎలీషా బాబును బట్టి సుహాసిని బట్టి మీరే ఆధిపత్యం వహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ముందుకెళ్ళగలనా? నీ పేరేం పేరు? సుభాసిని ఎలీషా బాబును నీ భర్తలుగా చేసుకున్నట్టుకు సొంతగా నీకు ఏమైనా ఆక్షేపణ ఉందా? అమ్మాయి బాగా చెప్తుంది, తర్వాత అన్న గట్టిగా చెప్పాలి. నీ పెదనాయన చెప్తట. సరే మంచిది ప్రియులారా. మరి సంఘస్థులను ప్రేమించి ఆదరించి గణపరిచి నువ్వు బ్రతకాలం అంతా ఇతరు నల్లక ఈమెకే అనగా సుభాసినికే భర్తవైందివా? సుభాసిని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండి ఈ పురుషుడు ఎలీషా బాబుని భర్తనుగా చేసుకుని ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి నువ్వు బ్రతుకాలం అంతా ఇతరు నల్లక ఈయనకే ఎలీషా బాబుకే భార్యవైందివా? ఈ సమయంలో పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారునికి ఇచ్చేవారు. పెళ్లి కుమార్తె మేనమామ, చిన్న ఆయన, అన్న ఒకరు రండి, అలాగే కూతురు. నీ పేరేం పేరండి? మరియదాస్. అల్లుడు మేనల్లుడు. సుభాసిని ఎలీషా బాబుకు చేతులు కలుపుట ద్వారా భార్యగా అప్పగిస్తున్నాను.
ఎలీషా బాబును సుభాషినికి చేతులు కలపడం ద్వారా భర్తగా అప్పగిస్తూ ఉన్నాను. అలాగే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు డిఎల్ ప్రసాద్ గారు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఎలీషా బాబు అలాగే ప్రభా పెళ్లి కుమార్తె నేవులు కూడా ఆయన దైవజనుల చేత వివాహ కార్యక్రమాన్ని జరిగించబడుచున్న విధానం కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరుగా ఉండండి. చెప్పబడినటువంటి వాక్యం చేత వారిరువురిని కూడా ప్రేమించుట, లోబడుట అనేటువంటి మహత్తరమైన నీ యొక్క కృపల వల్ల బలపరిచి భార్యాభర్తలుగా అగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేతులు అప్పగించినటువంటి బిడ్డలను మీరు దీవించండి, సంఘమును దీవించండి, అలాగే కుటుంబాన్ని కూడా మీరు దీవెనకరంగా మార్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు ప్రార్థి ఎలీషా బాబు అనే నేను సుభాషిని అని నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, పెద్దల ఎదుట, దైవజనుల ఎదుట, సుభాషిని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. నువ్వు చేయి పైకెత్తు, నీ చేయి పైకెత్తు. సుభాషిని అని నేను ఎలీషా బాబుని నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తలుగా నాలో తాలి భాగస్తులుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దైవజనుల ఎదుట, ఎలీషా బాబు ఎదుట ప్రమాణం చేయుచున్నాను. సరే, మంచిది. నువ్వు చెప్తాము పైకి, నీ చెయ్యి పైన దగ్గరికి. సంఘ పెద్దల ఎదుట, పాస్టర్ గారి ఎదుట, సుభాషిని ఎదుట, కలిమికైనను ఎదుట నువ్వు చెప్పమ్మా, ఎవరి దగ్గర ప్రమాణం చేసావు? దేవుని ఎదుట, పెద్దల ఎదుట, సంఘం ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, ఎలీషా ఎదుట. సరే, మంచిది. ఒకరు రండి. మంగళసూత్రం కట్టుటతో నీ తల్లి భార్యనిగా నాలో పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడేందుకే మీకు స్తోత్రాలు. వివాహం విషయంలో ప్రభు ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు దేవా, మీకు వందనాలు. దీవించమని ఈ సమయంలో ప్రభు నాయన పెళ్లి కుమార్తె మెడలో నాయన మంగళసూత్రం కట్టుచుండగా మీరు తోడుగా ఉండండి. ఈ కార్యమును మీరు ఘనముగా జరిగించి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దాని బాబు అన్నారా? ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, యేసే ఏర్పరచిన దినమే, మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అభివృద్ధి చెంది వృద్ధి చెంది ఫలించి మరి దేవుని కృపలో వీరు ఎదగాలని సేవకునిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మోకాళ్ళ మీద కూర్చో. ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇద్దరు యవనస్తులను మీరు ప్రేమించారు అయా. మీ అనాది సంకల్పములో తండ్రి మీ నిర్ణయ సిద్ధాంత ప్రకారం మీరు ఈ ఇరువురు జతపరచబడాలని ముందుగానే నిర్ణయించారు. ఎలీషా బాబుని బట్టి సుభాష్ని బట్టి నీకు వందనాలు తండ్రి అయా. ఈ దినాన మీరు వారికి పరిశుద్ధ వివాహాన్ని మీరు జరిగించినందుకు వందనాలు అయా. వారి ఇరువురిని మీరు జత చేసినందుకు వందనాలు. ఈ దినము నుండి ప్రభువా వారు ఒకటిగా జీవిస్తుండగా ఈ చిన్న కుటుంబంలో మీరు ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు నిన్ను కలిగి జీవించటకు మీరు కృప దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా నాయన కుటుంబ జీవితంలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇచ్చిన తల్లిదండ్రులను అయా రక్త బంధువులను ప్రత్యేకంగా ప్రభా ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దైవజనులను తండ్రి కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ నూతన దంపతులను ఇచ్చిపుచ్చుకున్న 2 కుటుంబాల వారిని ఈ వివాహ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసము సమాధానం ఈ దినము నూతనంగా జతపరచబడిన నూతన దంపతులు ఎలీషా బాబు సుభాషిణులకు దేవుని కృపా దేవుని కాపుదల సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. వందనాలు వందనాలు మాస్టర్ గారు, వందనాలు మాస్టర్ గారికి, అందరికీ సేవకులందరికీ వందనాలు. కూర్చో. ప్యాంటు చొక్కా టవల్. అమ్మాయికి పెళ్లి కుమార్తెకు మేనమామ చుట్లు చదివించండి. ఖుషీ నువ్వు కనబడితే, ఖుషీ నీ మాట వినబడితే, మంగళ్యమతంతునానే నవ జీవన హేతునానే, మంగళ్యమతంతునానే నవ జీవన హేతునానే, మంగళ్యమతంతునానే నవ జీవన హేతునానే.
ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ ఏ వెన్నెల వెన్నెల వెళ్ళి విరిసినది కన్నుల కన్నుల మిరా ఏ లంకరు దాటి దూకి పొంగినది అలా ఏ నువ్వు నేను సాథ్ హై నీతోనే నా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై ఖుషీ నువ్వు కనపడితే ఖుషీ నీ మాట వినపడితే ఖుషీ నువ్వు జత కడితే ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళితే يا حبايبي يا عيوني يا حبايبي يا عيوني తుమ్హారా మత్తులో ఎలా పడ్డాను పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆశికి ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే ధడ్కన్ నీ ఊపిరి తగిలిందో మన్నే తుఫాన్ నేను తాకిన నిమిషం హే నెచ్చలి నెచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల ఏ ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ ఏ నువ్వు నేను సాథ్ హై నీతోనే నా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై ఖుషీ నువ్వు కనపడితే ఖుషీ నీ మాట వినపడితే ఖుషీ నువ్వు జత కడితే ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళితే ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా ఇక ఎన్నో ఒట్టు చాలేటు లేదు నీ చూపు ఆకట్టగా ఈ జాలిని చూస్తేనే పొట్టు నమ్మేట్టుగా లేటుగా ప్రేమే ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో నేనేనా ఈ వేళ నేనేనా నాలోకి కళ్ళారా చూస్తున్నా
బాగుంది ఏమైనా నా ప్రాణం చేరింది నీలోనా ఈ చోటే కాలాన్ని ఆపాలని నీతోటి సమయాన్ని గడపాలని నా జన్మే కోరింది నీ తోడుని కుండే నీదేనని ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో నన్ను తాకే హాయే ప్రేమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో. आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు Just
గుంతలకిడి
తల్లకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా వైజాగ్ జగదాంబ సెంటర్లా ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్లే బాగుంది జై హనుమాను జంక్షనులాగా జోడు కట్టేసిపోయి గుంతలకిడి గుమ్మ గుమ్మ మనసే దోచుకుపోయింది సమీపే ప్రేమ కలాపే పెదవుల తీపే తొలి ముద్దులిక చెప్పించు చూపులకు వాడి ఎదవెన్నమ్మా వాడి కథలెన్నమ్మా ఈలనుకో గోలనుకో వీలనుకో దేవరమురవడి గుంతలకిడి గుమ్మ గుమ్మ మనసే దోచుకుపోయిందిరా ఎల్లో గుళ్ళో పూల జల్లో అది ఎల్లో తల్లో బాణమిల్లో ఎన్ని ఎల్లో మళ్ళీ చెమ్మగిల్లో మళ్ళీ ఎల్లో మంచి తేనె జల్లో ఉళ్ళకొస్తే వయ్యారాలు ఇళ్ళకొస్తే సంసారాలు మగలే తారలు ఎన్ని ఎల్లో గుళ్ళో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లో బాణమిల్లో ఎన్ని ఎల్లో మళ్ళీ చెమ్మగిల్లో మళ్ళీ ఎల్లో మంచి తేనె జల్లో
లేవులే తేనే లేవులే ఎన్నియల్లో ఉండే చెమ్మగిల్లో మల్లియల్లో వచ్చే తేనె చల్లో ఎన్నియల్లో పుట్టో పూల చల్లో మల్లియల్లో తల్లో వానవిల్లో ఎన్నియల్లో ఉండే చెమ్మగిల్లో మల్లియల్లో వచ్చే తేనె చల్లో
చిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జామ్ జామ్ జాక్ పాట్ Don't be shy. Ase mana manasulu weko weko. Eduru pade kallato mesmerize. Kalane neetone you take it high. Ochura kese dil ko tu firefly. Aja nuvu nenu chale chaiko chaiko. O sayya sayya ve, dasara saki sayya ve. Ni chuppal veya kundani koya. Dil zara tasko tasko. Agadi ka sayya psycho. తలకిందులు చేస్తే మాయతో చూపించావే నీ మాటల్లో తలకిందులు చేస్తే మాయతో చూపించావే నీ మాటల్లో కంగారెందుకు లెట్స్ టేక్ ఇట్ స్లో నిజమైన ఈ కలలో ఓ సయ్యా సయ్యా రే నీకోసం తయ్యారే నీకెప్పుడో ఎరేసా వదలను నిన్నే మన కథ రాసుకో రాసుకో ఆగడి క సయ్యా సైకో ఆగడి క సయ్యా సైకో
ಸೋಡಕ್ಕೆ ಮತ್ತೆ ತಾಂತೆ ಈಡುಗೆ ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే నీలో స్పీడ్గా ఊపెక్తాంది మూడుగా సిక్కే సైడ్కే అటకెక్కుతోంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడగా అట్ట సోడకే ಮತ್ತೆ ತಾಂತೆ ಈಡುಗೆ ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే ఓ బాటిల్లో ఉన్న సముద్రం ఒక బాడీలో ఉన్న ఇంధనం ప్యాకింగ్ చేయడం అసాధ్యం ఆ గాడ్కి వందనం సూపర్ హీరో ఇమేజ్ నీకిచ్చారేమో ప్యాకేజ్ నీ వల్లే నాకి కరేజు నువ్వే నా ఇంధనం దూరం పెంచకే మెట్లెక్తాంది మైండ్కే నీతో బాండ్కే చెంచెక్కాంది గుండెకే ఒక డీజే మిక్సే మొదలైందే నాలో మాసు గాడికే అట్ట సూడకే మత్తెక్తాంది ఈడుకే